హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి, మీ అందరి దయ వల్ల. ఫస్ట్గా నేను చెప్పేది ఏంటంటే, నా యూట్యూబ్ ఛానల్కు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో నా ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం అండి. నా వీడియోస్ ఎక్కువ మంది చూడడం లేదండి. నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా కొంతమంది చూడడం లేదు. కొంచెం చూసి నాకు వ్యూస్ తెప్పిస్తే బాగుండని కోరుకుంటున్నాను. మీరు చూసే నా వీడియోకు లైక్ చేయండి ప్లీజ్. ఆ ఒక్క లైక్ వల్ల వేరే వాళ్ళకు కూడా నా వీడియో అనేది వెళ్తుందండి, అప్పుడు వాళ్ళు కూడా చూస్తారు. ఒకవేళ కొత్త వాళ్ళు అయితే నా వీడియో చూస్తుంటే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఏంటబ్బా మిషన్ కుడుతుంది, బ్లౌజ్ కుడుతుంది, మాకు ఏదేదో చెప్తుంది అని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఒక్కసారి నా ఫ్రెండ్స్తో మాట్లాడదామని చెప్పి మాట్లాడుతున్నాను నేను. అదే అండి నా ప్రేక్షక దేవుళ్ళతోని. ఏమేంటండి మంచిగా బ్లౌజ్ కుట్టుకుంటూ మంచిగా సరదాగా మాట్లాడుతుంది మాతోని అనుకుంటున్నారేమో. ఏం చేయరు, మా కష్టాలు మాకుంటాయి కదా. ఆ టైలరింగ్ అంటే ఈజీ కాదండి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. వాళ్ళు చెప్పే ప్రతి ఒక్క డిజైన్ మేము కుట్టాలి చేయాలి అంటే చాలా హార్డ్ వర్క్ ఉంటుందండి. ఒక్కొక్కసారి కదా తల పోతుందండి, ఎందుకంటే డిజైన్స్ అన్ని ఎవరు కనిపెట్టారప్ప, ఇంత మోడర్న్ డిజైన్స్ ఉన్నాయి. ఒక్కొక్క కస్టమర్ మొబైల్ తీసుకొస్తారండి, అందులో నుంచి వాళ్ళు వెతికి మరి మాకు చూపిస్తారు, లేదా మా మొబైల్ నుంచి మరి వెతికి పెట్టమంటారు. చూపెట్టు ఈ డిజైన్ ఆ డిజైన్ అనుకుంటా నెత్తి మొత్తం పోతుందండి. మళ్ళీ ఏదైనా పండుగ వచ్చిందంటే ముందే తీసుకొని మాకు ఇవ్వరండి, మరి ఒక్కరోజు ముందు 2 రోజుల ముందు తీసుకొచ్చిస్తారు. అంతకుముందు ఉన్న వాళ్ళ బ్లౌజులు ఎలా అండి కుట్టివ్వడం, ఇలా బ్లౌజ్ మేము ఇస్తే చెప్పండి. ఎంత నెత్తి నొప్పి అంటే ఘోరంగా నెత్తి నొప్పి ఉంటుంది మాకు. సర్లే ఓకే కుట్టిద్దాం అని మేము అనుకుని ఏదో వస్తాయి కదా 4 రూపాయలు అనుకుని ఏదో సంతోషపడి మేము కుడితే, అప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే బ్లౌజ్ మాత్రం తీసుకొని వెళ్తారు, కానీ డబ్బులు మాత్రం మేము తర్వాత ఇస్తా అంటారు. అప్పుడు చూడండి ఎంత కోపం వస్తుంది. వాళ్ళ గురించి మనం కుట్టించాం కదా, మనకనేది డబ్బులు అనేవి ఇవ్వాలి కదా. రేపు మాపు అలా అంటే ఎలా అండి చెప్పండి. మరి అది కూడా కాదు, ఇంకా సాలరీ పడ్డాక ఇస్తామండి మేము, ఏమనుకోకండి. ఏమనుకుంటారా చెప్పండి అని అంటారంటే ఇంకెంత బాగా. ఏమనుకుంటామండి, మేము ఏమనుకోము, ఎందుకంటే మా పని ఇంత కదా. అర్జెంటుగా కుట్టుకొని వెళ్ళిపోతారు, తీసుకొని వెళ్ళిపోతారు, కానీ డబ్బులు మాత్రం అలాగే అర్జెంటుగా ఇస్తే కూడా బాగుండు. కానీ కస్టమర్ అర్థం చేసుకోరు, వాళ్ళతో నెత్తి నొప్పి ఉంటుంది. ఒకళ్ళు ఇస్తారు, ఒకళ్ళు ఇవ్వరు, ఒకళ్ళు మంచిగా ఉంటారు, ఒకళ్ళు డిజైన్లకు ఒక్కొక్క డిజైన్కు ఒక్కొక్క రేట్ ఉంటుందండి. ఆ రేట్లు కూడా మనం చెప్పిన వాళ్ళు అమ్మో అంటారు. ఒక కస్టమర్ డిజైన్ చూసి వాళ్ళకి రేట్ చెప్తే ఓకే అంటది, ఇంకో కస్టమర్ లేదు అమ్మ అంతనా అంటారు. ఇలా అయితే ఎలా అండి? ఒక్కొక్కరిని డీల్ చేయాలంటే నెత్తి మొత్తం నొప్పి. కానీ చూసే వాళ్ళు ఏమనుకుంటారమ్మా, పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఏమనుకుంటారంటే ఈమె ఏంటి బాగా కుట్టుకుంటూనే ఉంటుంది, ఎప్పుడు చూసినా కుడుతూనే ఉంటుంది, మంచిగా గిరాకు వస్తుంది, ఆమెకేమి ఇంట్లోనే పని ఉంది బాగుంది మరి పని అనుకుంటా మాట్లాడతారు. కానీ మా బాధలు మాకు ఉంటాయి కదండి. చూసే వాళ్ళకి ఏంటి, చక్కగా కుట్టుకుంటుంది ఏంటి ఆమెకేందని అనుకుంటారు. ఈ మంది ఏడుపు చాలా డేంజర్ అండి, అస్సలు జ్వరం కంటే ఎక్కువ డేంజర్ అది. మొన్నటి దాకా నాకు హెల్త్ మంచిగా లేదండి, ఇదే టెన్షన్ వల్ల వాళ్ళు వీళ్ళు అని నా మొత్తం హెల్త్ మొత్తం పాడైపోయింది. ఇప్పుడే కొంచెం కవర్ చేసుకుంటున్నాను కుట్టడం. మళ్ళీ ఇప్పుడే కుట్టడం స్టార్ట్ చేశానంటే మళ్ళీ స్టార్ట్ చేశారండి అందరూ. ఏమైంది ఇన్ని రోజులు నువ్వు కుట్టలేదు కదా మళ్ళీ కుడుతున్నావు అంటే హెల్త్ బాగైందా అనుకుంటా. హెల్త్ బాగిన తర్వాత మనం కుట్టుకోమా? మనకు వచ్చే గిరాకీని మనం వద్దంటే వాళ్ళు మళ్ళీ ఒకసారి మన దగ్గరికి వస్తారా? రారు కదా. మళ్ళీ వాళ్ళు కుట్టుతూనే ఉంటారండి, ఒక్క రూపాయి ఇయ్యరు అస్సలకే. కొంతమంది అస్సలు ఇయ్యరు, 1 మంత్ తర్వాత 2 మంత్స్ తర్వాత ఇట్లా ఇస్తూ ఉంటారు. నాకే ఇట్లా జరుగుద్దా, ఇంకోళ్ళకైనా ఇట్లా జరుగుద్దా అన్నది నాకు అర్థమవుతలేదు, కానీ నాదే బ్యాడ్ లక్ ఉన్నట్టు ఉంది అసలు. అదే మనం బ్లౌజ్ ఖరాబ్ చేసి చూడాలి, అప్పుడు ఉంటుంది కస్టమర్స్ది రియాక్షన్ ఎలా ఉంటుంది అన్నది. అప్పుడు మాత్రం మనం వీనికి ఫైర్ అవుతారండి. కానీ మరి డబ్బులు ఇచ్చేటప్పుడు మాత్రం అలా కాదే, ఆగండి అబ్బా ప్లీజ్ అని మాట్లాడతారు. మరి అది కొంచెం బ్లౌజ్ ఏమన్నా అటు ఇటు అయింది అనుకోండి, ఏదో ఒకసారి అయింది కదా అన్నట్టు అడ్జస్ట్ చేసుకోరు. ఏమో అండి, దేవుని దయవలైతే ఇంతవరకు అలా కాలేదు, కావద్దని కూడా కోరుకుంటున్నాను. మా ఇంటి పక్కకు ఎదురుగా వాళ్ళ ఇంట్లో కూడా ఉన్నదండి మషిన్. వాళ్ళు కూడా గంతే, నాకు వచ్చే గిరాకీని మెల్లగా వాళ్ళ సైడ్ తీసుకుంటారండి. ఇలా ఎందుకుంటారో నాకు అర్థం కాదు. కొంతమంది మనసు ఎంటుంటుందో అసలు ఏంటో నాకు అర్థం కాదు, కానీ మనకు వచ్చే గిరాకీని కూడా వాళ్ళే తీసేసుకుంటారు. ఇలా నేను ఎక్కడ ఉన్నా అదే జరుగుతుందండి. ఎందుకు ఇట్లా చేస్తారు అందరు అసలు నాకు అర్థం కాదు. ఎవరికి వచ్చే గిరాకీ వాళ్ళకి వస్తుంది కదా, మన గిరాకీని వేరే వాళ్ళు తీసుకుంటే ఎంత బాధ అనిపిస్తుంది.
కానీ నేనేమో ఫోనే నిడిచిపెడతా. ఎందుకంటే మనం పోయి వాళ్ళతో లొల్లి పెట్టుకోలేం కదా. మళ్ళీ తెల్లారితే మొఖాలు చూసుకుంటాం ఒకరికొకరం. ఎందుకంటే వచ్చింది గోల, అందుకని చెప్పి నేను విడిచిపెట్టిన. నాలాగా మీకు కూడా ఎవరికైనా జరిగి ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. అదే అలా ఉండంగా ఇదొకటి మంది ఏడుపు కూడా నాకు తోడైతుందండి. ఇప్పుడు ఒకటి టెన్షన్ టెన్షన్ టెన్షన్. మళ్ళీ బ్లౌజ్ రేట్ చాలా తక్కువ ఇక్కడ. మాకు ఒక్కొక్క సైడ్ వేరే కాడ ఎక్కువనే ఉన్నది, కానీ ఇక్కడ సైడ్ కొంచెం తక్కువ ఉంది. ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఇస్తారండి మంచిగానే డబ్బులు, కానీ కొంతమంది ఇవ్వరండి. అందులో మన తెలుగు వాళ్ళైతే వామ్మో, వాళ్ళతోని లొల్లి, వాళ్ళతోని ఎక్కువసేపు మాట్లాడాలి, చెప్పాలి. ఒక 10-20 రూపాయల కడ కూడా గింజుకుంటారండి. ఒకటే మరి కుడుతుంది కదా పోనీ ఇడిచిపెడతాం అన్నట్టు ఉండదు, ఒకటే లొల్లి. ఇక్కడ మా సైడ్ మహారాష్ట్రలో ఉంటాం కాబట్టి మా సైడ్ ఎక్కువ మరాఠీ వాళ్ళు ఉంటారండి. మరాఠీ వాళ్ళతోనైతే నాకు కొంచెం కూడా టెన్షన్ లేదండి. ఎందుకంటే వాళ్ళకి ఎన్ని డబ్బులు చెప్తే అన్ని డబ్బులు వాళ్ళు ఇచ్చేందుకు రెడీ ఉంటారు. కానీ మన తెలుగు వాళ్ళు మాత్రం నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి తెలుగు వాళ్ళ గిరాకీ నాకు రావద్దు అసలు చెప్పాలంటే. మరాఠీ వాళ్ళే భయగాళ్ళే, ఇక్కడ ఎక్కువ శాతం భయగాళ్ళు ఉంటారు, మరాఠీ వాళ్ళు ఉంటారు, తెలుగు వాళ్ళు కూడా ఉంటారు. కానీ నేను ఎక్కువ శాతం మరాఠీ వాళ్ళ గిరాకీ తీసుకుంటా అండి, భయగాళ్ళది. వాళ్ళ గిరాకీ తీసుకుంటా. వాళ్ళకైతే నోరు కూడా ఏమన్నారండి, సీదా ఓకే అని అంటారు. కానీ వాళ్ళు రేపు మా పని ఈ తెలుగు వాళ్ళు మాత్రం డబ్బులు ఇవ్వడానికి ఇబ్బంది పడతారు. కుట్టించుకుంటే మళ్ళీ మంచిగా రావాలి, నీట్గా రావాలి, ఇటు పోవద్దు అటు పోవద్దు అని అంటారు. డబ్బులు వెనక మాత్రం వెనక ముందే అవుతారు 10-20 రూపాయల కాడ. ఇట్లుంటారండి నాకు ఉండే కస్టమర్స్. మరాఠీ వాళ్ళతో నాకు ఏ టెన్షన్ లేదు అసలు. మరాఠీ గిరాకీ నాకు ఎక్కువ శాతం వస్తుంది, వాళ్ళతో నాకు టెన్షనే ఉండదు ఎక్కువ శాతం, అంటే తెలుగు వాళ్ళతో తప్ప. ఓకే అండి, నా స్టోరీ చెప్పి మీకు బోర్ కొట్టించానా, మరి మంచిగా అనిపించిందో నా వీడియో చూసి లైక్ చేయండి, ఓకేనా, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ బాయ్.